హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. చూడండి, ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉంది కదండి. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించిన కట్ ఆఫ్ అనాలిసిస్ అయితే చూద్దాం. ఇది ఏంటంటే ఓన్లీ ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళు ఉన్నారు కదా, ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళకి అయితే ఇదైనా చూద్దాం అనమాట. ఓకేనా, ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఓన్లీ ఫిట్టర్ ట్రేడ్ అయితే ఉన్నారు కదా, ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళకి అయితే టైప్ 3 ఎవరెవరు అప్లై చేస్తారో మీకు అనేది మినిమం ఎన్ని మార్క్స్ వస్తే మీకు సెలక్షన్ ఉంటుందని చెప్పేసి అయితే మన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం అయితే ఇక్కడైతే అంచనా వేసుకొని ఒకసారి చూసుకుందాం. ఓకేనా, అది చూడండి, నార్మల్గా చూసుకున్నట్లయితే ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళకి అయితే ఈ ఇయర్ అనేది టోటల్ 8 పోస్టులు అయితే ఎలిజిబిలిటీ ఉన్నాయి కదండి. ఏంటి బ్రిడ్జ్ అవన్నీ, నెక్స్ట్ సిఎన్డబ్ల్యూ, ఓకేనా, పీవే, ఏవో రకరకాల పోస్టులు అయితే మీరైతే నెక్స్ట్ ట్రాక్ మెషిన్ ఇటువంటి అయితే టోటల్ 8 పోస్టులు అయితే మీరు అనేది ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట ఈ ఇయర్. ఓకేనా, ఫిట్టర్ వాళ్ళకి టోటల్ 8 పోస్టులు అనమాట. టోటల్ 8 పోస్టులు అయితే రకరకాల జోన్లో ఒక దగ్గర 7 పోస్టులు ఉన్నాయి, ఒక దగ్గర 5 పోస్టులు ఉన్నాయి, ఇంకో దగ్గర 8 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా అయితే టోటల్ డివైడ్ చేయడం అనేది జరిగింది డివిజన్ వైజ్గా. ఓకేనా, ఇది చూడండి, మన క్యాస్ట్ వైజ్ అయితే ఇక్కడ చూసుకుందాం. పైన అయితే చూసుకుందాం. జోన్ చూడండి, యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఓకేనా, అది చూడండి, ప్రీవియస్ ఇయర్ ఇది ఏంటంటే సిబిటీ 1 ఉండేది కదా, సిబిటీ 1, సిబిటీ 2 2 ఎగ్జామ్స్ అయితే ఉంది కదా. లాస్ట్ సిబిటీ 2 ఫైనల్ కట్ ఆఫ్ బట్టి మనం ఇందులోనే తీసుకోవడం అయితే జరిగింది అనమాట. ఇది ఓన్లీ ఫైనల్ కట్ ఆఫ్ అనమాట. ఇది చూడండి, ఫైనల్ కట్ ఆఫ్లో చూసుకుని ఫస్ట్ లో ఆఫ్ కట్ ఆఫ్ యూఆర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అజ్మీర్ అయితే లో ఆఫ్ ఉంది. ఓకే, నెక్స్ట్ అహ్మదాబాద్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి బెంగళూరు ఉంది, భోపాల్ ఉంది, 65 ఉంది. నెక్స్ట్ చూడండి భువనేశ్వర్ ఉంది, బిలాస్పూర్ ఉంది. ఓకేనా, చండీగఢ్ ఉంది. ఈ లో ఆఫ్ కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అహ్మదాబాద్ ఉంది. ఓకేనా, అహ్మదాబాద్ అనమాట. నెక్స్ట్ గోరఖ్పూర్. యూఆర్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం చాలా లో ఆఫ్ కట్ ఆఫ్ అనమాట. ఇది ఫైనల్ కట్ ఆఫ్ అనమాట లాస్ట్. ఈ లో కట్ ఆఫ్లోనే మీకు చాలామంది జాబులు రావడం జరిగింది టెక్నీషియన్ చూసుకున్నట్లయితే. ఓకేనా, అది చూడండి, ఎస్సీ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎస్సీ 30, 47, 30, చూడండి 44, 49, ఓకే, 48, 50, 56 చూడండి, చాలా తక్కువ అయితే ఉంది. నెక్స్ట్ ఎస్టీ చూడండి, ఇక్కడ ఇది కూడా చాలా తక్కువ అయితే అన్ని జోన్లు అనేది. నెక్స్ట్ ఓబీసీ చూడండి, ఓబీసీ చూసుకుంటే 59, 31 ఇది చాలా కట్ ఆఫ్ తక్కువ అయితే ఉందన్నమాట. ఓకేనా, దీని ప్రకారం మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అది చూడండి, నార్మల్ చూడండి, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఇక్కడ చెన్నై చూసుకున్నట్లయితే 71 ఉంది యూఆర్. చెన్నై 71 ఉంది యూఆర్. చెన్నై అయితే చాలా కట్ ఆఫ్ వెళ్ళింది లాస్ట్ టైం. యూఆర్ అయితే 71 వెళ్ళింది. ఎస్సీ ఎస్టీ తెలియదేమో లేదు. ఓబీసీ చూసుకున్నట్లయితే 69 అయితే ఉందన్నమాట. 69.89 అయితే ఉంది ఓబీసీ. 69%, 69 కట్ ఆఫ్ అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్ గువాహతి చూడండి 41, ఇది చాలా తక్కువ ఉంది. జమ్మూ. ఓకేనా, ఇట్స్ ఉన్న హైయెస్ట్ ఇక్కడ. నెక్స్ట్ ఇది ఒకటి ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఓబీసీ చూడండి, ఓబీసీ ఇందులో 40 ఉంది, ఇక్కడ 50, 70 ఇక్కడైతే చాలా ఎక్కువ ఉంది మాల్దా. ఓకేనా, ఇది చూడండి, మనం ఈ ప్రీవియస్ ఇయర్ ప్రకారం మనమైతే ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ ఇయర్ అనమాట 2024. ఓకేనా, టెక్ 3 కిందకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈసారి సిబిటీ 1 ఎగ్జామ్ ఒకటే ఉందన్నమాట. ఓకేనా, సిబిటీ 1 ఒకటే ఇక్కడ ఎగ్జామ్ అనేది అవడం జరిగింది ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళకి. అది కూడా 8 పోస్టులకి సిబిటీ 1 ఎగ్జామ్ ఒకటి అవడం జరిగింది. ఇక్కడ నార్మల్ చూసుకుని ఫిట్టర్ ట్రేడ్ అయితే మట్టుగా యూఆర్ నేనైతే ఇది నార్మల్ చేసిన మార్కులు అయితే చెప్పట్లేదు. ఇది రామార్క్స్ అనమాట. మీకు వచ్చే రామార్క్స్ ఇన్ని రామార్క్స్ వస్తే మీకు అనేది ఎంత పర్సెంటేజ్ సెలెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, యూఆర్ చూసుకున్నట్లయితే ఏ జోన్ అవన్నీ అన్ని జోన్లు ఆల్ జోన్లు చూసుకున్నట్లయితే మినిమం రాస్కోర్ అనేది 68 to 72 వచ్చినట్లయితే సెలెక్షన్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే. ఓకేనా, అంటే మినిమం 68 to 72 వచ్చినట్లయితే ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే మీకు అనేది సెలెక్షన్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది కొంచెం ఎక్కువ. అయితే నెక్స్ట్ చూడండి, ఓబీసీ చూసుకున్నట్లయితే ఓబీసీలో చూడండి 64 నుంచి 70 వచ్చినట్లయితే మీకు అనేది సెలెక్షన్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే 70కి ఇంకా రామార్క్ ఇంకా హై వచ్చినట్లయితే మీకు కూడా యూఆర్లోకి అయితే తీసుకుంటారు. టాపర్ అయితే ఉంటారు కదా, ఈ టాపర్కి అనేది యూఆర్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, యూఆర్ పోస్ట్లోకి మీకు తీసుకుంటాడు. ఓకేనా, అది నెక్స్ట్ ఎస్సీ చూడండి, ఎస్సీ 60 to 64 మినిమం రావాలన్నమాట. ఓకేనా, ఓబీసీ చూడండి, ఈ విధంగా మీకు వచ్చినట్లయితే మినిమం 88% అయితే లేదా 95% వరకు మీకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, యూఆర్ చూడండి 85 లేదా 95 దగ్గర అయితే ఇక్కడ ఈ విధంగా వచ్చినట్లయితే ఛాన్సెస్ ఉంటాయి సెలక్షన్. ఓకేనా, అయితే ఎస్టీ చూడండి, ఎస్టీ చూసుకున్నట్లయితే 58 to 60 వరకు ఇక్కడ వచ్చినట్లయితే మీకు అనేది సెలక్షన్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్ 60 to 62 రావాలన్నమాట మినిమం. ఈ విధంగా వచ్చినట్లయితే మీకు అనేది సెలక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది చూడండి, ఎందుకంటే ఆన్సర్కి కూడా మీ మధ్యన వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏ విధంగా ఉంటుందో. ఓకేనా, ఆన్సర్కి జాన్లో అయితే వచ్చేది అనమాట. జాన్ ఫస్ట్ వీక్, జాన్ 7 ఈ టైంకి అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మీకు అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా, అది చూడండి, ఈ విధంగా అయితే మీ స్కోర్ ఉన్నట్లయితే మీకు అనేది సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకేనా,
అర్థమైంది కదా, ఇది ఓన్లీ ఫెడరల్ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా ట్రేడ్స్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రీవియస్ ఇయర్ బట్టి మనం చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.